గుడ్. చూసారా టర్నింగ్ స్లాప్ అంటే మనకి లెగ్స్ సంబంధించిన ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే మనం చేస్తూ ఉంటే ఇవన్నీ ఈజీగా ఎవరైనా చేయొచ్చండి. కానీ దీనికి మనం ఏంటంటే రోజు ప్రాక్టీస్ ద్వారా అనమాట. మెయిన్గా చెప్పాలంటే దీనికి చిన్న వయసు 5 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎవరైనా చేయొచ్చండి. మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్ ఇలాంటి టెక్నిక్స్ చిన్నవి చేయడం వల్ల వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, రెస్టింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చూసారు కదండి, దీన్ని బ్రోడ్ స్వార్డ్ అంటారు అనమాట. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ లెవెల్లో కూడా ఉందండి ఊషోలో. మెయిన్గా చెప్పాలంటే దీన్ని మనం ఎలా రొటేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఏంటంటే ఎక్కువ కత్తులతో ఫైట్ చేయడం కానివ్వండి, వాళ్ళంటే ఒక ఆయుధాన్ని ఉంచుకునేవాళ్ళు అనమాట. నేటి కాలంలో ఏంటంటే బాగా అభివృద్ధి చెందింది. కానీ ఇంతకుముందు ఒక దొంగల వల్ల వాళ్ళు రకరకాల దోపిడీలు జరిగే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ పైన ఎక్కువ మక్కువ చూపించాలన్నమాట. నేటి కాలంలో ఏంటంటే యువత అనే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఫిజికల్గా వాళ్ళు ఏంటంటే కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ పరంగా ఉండాలంటే ఇలాంటి వెపన్స్ కానివ్వండి వాళ్ళు ఒక డిసిప్లైన్గా వాళ్ళు ఒక యోధుడిగా నేర్చుకోవాలన్నమాట. మెయిన్గా చెప్పాలంటే ఈ మార్షల్ ఆర్ట్లో ఇలాంటి వెపన్స్ అనేది ఒక కామన్ అనమాట. నేనేంటంటే ప్రపంచంలోనే ఫేమస్ వెపన్స్ 18 వెపన్స్ నేర్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు బ్రోడ్ స్వార్డ్ ఎలా చేయాలి చూద్దాం. బేసిక్గా మెయిన్గా చెప్పాలంటే స్ట్రైట్గా చూసారు కదా, రొటేట్ చేయడం అనమాట. హ్యాండ్ని రొటేట్ చేయడం, బాడీతో ఇలా స్ట్రైట్ చూస్తూ రొటేట్ చేయడం, చూడు, స్టాప్, నవ్ రివర్స్. చూసారు కదా, బేసిక్ రివర్స్ అనమాట స్ట్రైట్గా. గుడ్. నెక్స్ట్ అలాగే బ్యాక్ చేస్తాం, బ్యాక్ రొటేట్ చేస్తూ చేస్తాం, స్ట్రైట్గా అనమాట. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సేమ్ అదేవిధంగా ఫ్రంట్ రొటేట్ చేసి జంప్ చేసి ఓపెన్ చేసి అటాక్ చేయడం అనమాట. చూసారు కదండి, అగైన్, అగైన్, చూసారు. ప్రజలకు అధికారులకు మధ్య చైతన్య వారధి